ప్రభుత్వ పాఠశాల ఎస్సీ కమ్యూనిటీ భవనాల స్థలాన్ని పట్టా మార్పిడి రిజిస్ట్రేషన్ చేయకూడదని నాంపల్లి తహసీల్దార్ చండూరు డివిజన్ ఆర్డీఓ దామోదర్రావు ఆదేశించారు. శనివారం ఆర్డీఓ దామోదర్రావు సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాల ఎస్సీ కమ్యూనిటీ భవనాల స్థలాన్ని పట్టా మార్పిడి రిజిస్ట్రేషన్ చేయకూడదని నాంపల్లి తహసీల్దార్ను చెండూరు డివిజన్ ఆర్డీఓ దామోదర్రావును ఆదేశించారు. నాంపల్లి మండల పరిధిలోని చిటంపహాడ్ గ్రామంలో 1999వ సంవత్సరంలో అప్పటి హోంశాఖ మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనంను ఎస్సీ కమ్యూనిటీ హాల్ భవన స్థలాన్ని ఆక్రమించగా అమ్మకాన్ని స్లాట్ బుకింగ్ చేసిన విషయమై అమ్మకానికి గురవుతున్న ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని శనివారం ఆర్డీఓ దామోదర్రావు సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిటంపహాడ్ రెవెన్యూ గ్రామ పంచాయతీ సర్వే నెంబర్ 2లో ప్రభుత్వ పాఠశాల భవనము మరియు ఎస్సీ కమ్యూనిటీ హాల్ భవనంలో నిర్మించబడి ఉన్నందున అట్టి స్థలంలో పట్టా మార్పిడి చేయకూడదని, ఎలాంటి రిజిస్ట్రేషన్లు జరపకూడదని తహసీల్దార్ గుగులోతు దేవసింగ్ను ఆదేశించారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలకు చెందిన స్థలాన్ని చిటంపహాడ్ గ్రామానికి చెందిన వ్యక్తి పైన ఉన్న సర్వే నెంబర్ 21లో 13 గుంటలకు కలిగిన పట్టాదారు పాస్ పుస్తకం రద్దు చేస్తామని వెల్లడించారు. అటు స్థలం 13 గుంటలు పూర్తిగా పాఠశాలకు చెందుతుందని తెలిపారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ దేవరపల్లి దయాకర్ రెడ్డి సిబ్బందితో కలిసి సంఘటన స్థలాన్ని చేరుకుని పాఠశాల స్థలంలో అక్రమంగా నాటిన రాతి కడ్డీలను తొలగించి పాఠశాల కొరకు స్వాధీనం చేసుకున్నారు. ఇట్టి 13 గుంటల స్థలం పాఠశాలకు మాత్రమే చెందుతుందని, ఇతర వ్యక్తులకు ఎలాంటి హక్కులు లేవని తెలియజేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నాంపల్లి సీఐ జలంధర్ రెడ్డి, ఎస్ఐ లక్ష్మరెడ్డి, పోలీస్ సిబ్బంది జామ్దార్ నరసింహ, వెంకటరెడ్డి పాల్గొని భద్రత కల్పించారు. ఈ కార్యక్రమంలో చిటంపహాడ్ తాజా మాజీ సర్పంచ్ అబ్బెనబైన చంద్రమౌళి, రుషిపాక సంజీవ, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మీరు అది తీయడం కూడా ఇల్లీగలే. నాకు అది కూడా గుర్తుపెట్టుకో. నాకు పేపర్ ఇవ్వకుండా ముట్టేస్తారు. మీరు 13 కమ్యూనిటీ హాల్ కూడా ఉండటం జరిగింది. మరి దాంట్లో మా రెవెన్యూ రికార్డుల ప్రకారంగా సర్వే నెంబర్ 2లో కూడా ప్రీవియస్గా ఎవరైతే డొనేట్ చేశారో వాళ్ళ పేరు మీదనే నమోదు కావటం, ప్రస్తుతం దాన్ని పానీలో కూడా అదేవిధంగా రావటం వల్ల దాన్ని అక్కడ ఫీల్డ్ విజిట్ చేయడం జరిగింది. వాస్తవంగా ఫీల్డ్లో ఆ స్కూల్ అని ఉండటం జరిగింది. మరి ఆ స్కూల్కి సంబంధించి ఎంత విస్తీర్ణం అనేది ప్రాపర్గా నమోదు కాకపోవటం, అటు ఎడ్యుకేషన్ శాఖ విద్యాశాఖ వాళ్ళ దగ్గర కూడా దానికి సంబంధించినటువంటి ప్రీవియస్గా ఎవరైతే డొనేట్ చేశారో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ప్రాపర్గా లేవు కాబట్టి అది పై అంటే విద్యాశాఖకు సంబంధించినటువంటి జిల్లా విద్యాశాఖ అధికారికి లేఖలు పెట్టి దాని మీద క్లారిఫికేషన్ తీసుకొని తదుపరి చర్య తీసుకోవడం జరుగుతుంది. సార్, అదేవిధంగా వాళ్ళు అక్కడున్న ప్రభుత్వ భవనాలను కూడా మేము స్కూల్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తామంటారు. అట్లా చేసే అవకాశం ఉంటుంది సార్? ప్రభుత్వ భవనాలకు అగ్రికల్చర్ ల్యాండ్ కింద రిజిస్ట్రేషన్ చేయడానికి వీల్లేదు. అట్లాంటిది ఏదైనా ఉంటే కూడా సంబంధిత అధికారి చెప్పి నిలుపుదల చేస్తాం. థ్యాంక్ యూ సార్.